అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న కానీ మంత్రి గారు చెప్పిన సమాధానం కానీ ఆ గొర్రెల అనే గ్రామం, ఆ మండలం, దాని నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చిప్పుడుపల్లి నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఇది దీంట్లో 7 గ్రామాల్లో జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమం. మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు ప్రశ్న ఏమని అడిగారు, ఇటీవల రాష్ట్ర వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గొర్రెల్లో జరిగిన ఇన్సిడెంట్ లో అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతాను. ఎందుకంటే ఆయన స్టేట్గా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదే లేదని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగండేడు, గొర్రెల, నాగలవలస, గోసాడ, జగన్నాథపురం, మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో వచ్చి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి, మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి పునఃపరిశీలించుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది కాకుండా సాక్షాత్ మా గౌరవ సభ్యులు చెప్పారు, వారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామానికి వచ్చారు, పర్యవేక్షించారు. అదంతా కూడా అధికారులతో సమావేశం పెట్టారు. పెట్టిన తర్వాత 10 మంది చనిపోయారని చెప్పి ఆయన డిక్లేర్ చేసి 10 మందికి నేను నా సొంత డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు, అయిన తర్వాత ఎస్టిగేషన్ పెట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష. అక్కడ మా జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష. ఆ తదుపరి మన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించే వారికి కూడా వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా చూస్తే సుమారు 13 మంది చనిపోయారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల. ఈ తాలూకా డయేరియా వల్ల 202 మంది హాస్పిటల్లో చేరితే 13 మంది చనిపోయారు అధ్యక్ష. 13కి 2 లక్షల రూపాయలు ఆయన వచ్చి వాళ్ళందరికీ నష్టం ఇస్తామని చెప్పి ఆయన కూడా చెప్పారు అధ్యక్ష. ఆ డబ్బును కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం, వెనకేసడం. కాకపోతే జరిగిన విషయాలు వాస్తవాలు చెప్పి దాన్ని విధంగా అరికట్టాము, దాని విధంగా రాకుండా చూసుకుంటాము, లేకపోతే రాష్ట్రంలో వివిధ జిల్లా ప్రాంతాలు వచ్చిందని ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కానీ దీనివల్ల ఏంటవుతుందంటే అధికారులకు అలసత్వం పెరిగిపోతుంది అధ్యక్ష. ఉండదు, మనమే ఒత్తాసుకు వస్తే ఈ కార్యక్రమం చేస్తే, ఎందుకంటే డాక్టర్లు యాక్సెప్ట్ చేశారు. నేను వెళ్ళాను అధ్యక్ష, ప్రత్యక్షంగా 2 సార్లు పోయి చూశాను అధ్యక్ష. అక్కడ తీసుకొచ్చే స్కూల్లో వాళ్ళందరూ పెడితే కాదు, వీళ్ళు పిహెచ్సీలో చేస్తానని చెప్పి పిహెచ్సీలో మార్పించాం అధ్యక్ష. ఇవన్నీ చేసిన మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష, ఆ వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల, ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేటివే లేదు, డయేరియా జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేం అధ్యక్ష. ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాచారం తెప్పించుకొని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేషన్ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము, రెక్టిఫై చేస్తామని చెప్పారో, దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, లేకపోతే చేయకపోవడం వల్ల కానీ, ఆ వచ్చిన దానివల్ల ఈ కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను అధ్యక్ష, వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇవ్వండి, ఆ పేదలను ఆదుకోండి అని చెప్పి కోరాము అధ్యక్ష. నేను మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం దీన్ని పంపిస్తాను అధ్యక్ష. ఈ నటుంది ఇగో చైర్మన్ గారికి, ఇది మీరు కూడా దీన్ని పంపించడానికి ఎక్స్క్యూషన్ కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారిని దీని మీద ఒకసారి మరీ ఆలోచించి ఒక పెద్ద మంది, ఎందుకంటే సంఘటన జరిగిందండి, ఎలా జరిగింది,
దాని జరగకంటే ఏం చూసుకోవాలి, 2 విషయాలు ఆలోచించుకోవాలని ఏకంగా జరగలేదని చెప్తే అది వాస్తవం కదా అధ్యక్ష. దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా మెంబర్స్ ఉన్నారు, తర్వాత చెప్తారు. ఇప్పుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. అసలు ఈ డయేరియా, కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది. అసలు ఎంతమంది చనిపోతున్నారు, 100 మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష. వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ఫస్ట్ మరణమేమో సెప్టెంబర్ 20వ తేదీన గొర్ల మండలంలో పెనుబర్తిలో నమోదైంది అధ్యక్ష. ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీకి అంటే 22 రోజులు అయ్యింది. అప్పటికి ఇంచుమించు 14 మంది వరకు చనిపోయారు అధ్యక్ష. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళని పరామర్శించాకే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా, హోమ్ మినిస్టర్ గారైనా, లేదా ఆరోగ్య శాఖ మంత్రి అంతవరకు వెళ్ళలేదు అధ్యక్ష. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. దగ్గరలో 20 కిలోమీటర్లు విజయనగరం హాస్పిటల్స్ ఉన్నాయి, వైజాగ్ కూడా దగ్గరలో, అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అధ్యక్ష. అంటే ఎంత సిగ్గుచేట అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం ఏంటి అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే అసలు ఉన్న సంఖ్యని, చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికే ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో 8 మంది అంటారు, పవన్ కళ్యాణ్ గారు 10 మంది అంటారు. అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి, ఇది వాటర్ వలన వచ్చింది, అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి, వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప. ఎందుకు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ వెళ్ళలేదు అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంత నిర్లక్ష్యం చేసిన అధికారులకి శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. పరిహారం కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. అసలు ఎవరైనా అధికారుల మీద చర్య తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. తీసుకోకపోతే చర్య తీసుకోవాలి, అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి పంచమర్తి అనురాధ గారు, సర్వశ్రీ దువ్వారపు రామారావు గారు, వి తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు 3 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నే అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరి ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్న వీటన్నిటి చదువుకోవచ్చు అధ్యక్ష.
అధ్యక్ష, సప్లిమెంటరీ క్వశ్చన్స్ దువ్వారపు రామారావు గారు, పంచమూర్తి అనురాధి గారు, తిరుమల నాయుడు గారు, లక్ష్మణరావు గారు, భీమిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి గారు, ఈ వెంకటేశ్వర గారు అడిగిన గౌరవ సభ్యులు అడిగిన దానికి లేవనెత్తిన అంశాలన్నిటికీ థర్డ్ అమెండ్మెంట్ కింద ఆల్మోస్ట్ ఆర్టికల్ 243 పార్ట్ 9 కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచాయతీ వ్యవస్థకి ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది. ఖచ్చితంగా దానికి నిధులు స్వయం ప్రతిపత్తి ఉండాలి. దానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి పంచాయతీలకు వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా కొన్ని సకాలంలో అయితే వెళ్ళట్లేదు. మా అధికారులు అందరితో కూర్చున్నప్పుడు కూడా మాకు తెలిసింది చదువుతుంటే యాజ్ ఆన్ నౌ 988 కోట్లు యాజ్ ఆన్ నౌ 998 కోట్లు మార్చి నెలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఇప్పుడు దాకా రాలేదు. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎలా రావాలని ఒకసారి అందరితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో. అలాగే 7,000 ఇప్పుడు దాకా 7,518 కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత 3 సంవత్సరాలుగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాదాపు 8 సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. కాకపోతే అది 5 సార్లు ఒక డిలేడ్ పేమెంట్ జరిగింది. అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్లాల్సింది 10 రోజుల్లోపే వెళ్ళాలి. కానీ 10 రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు. దాదాపు 5 సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది, లేట్ అయింది. దానివల్ల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగినాయి, ఇంకా అవకతవకలు జరిగినాయి అంటే ఇందా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డిస్కామ్స్కి పంచాయతీరాజ్ వారి అనుమతి లేకుండా, సర్పంచుల అనుమతి లేకుండా దాదాపు 2,165 కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది. దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు అధ్యక్ష. అడిగితే 5 పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు. దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, దీంట్లో కొన్ని అవకతవకలు 6 అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. 6 అంశాలు లేవనెత్తిన దానికి దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి. కానీ వీటిని గౌరవ సభ్యులు మనకి చూపించిన అన్నిటికీ లేవనెత్తిన అంశాలన్నింటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా, ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి, వీటన్నిటికి కూడా మేము కొంచెం సమయం కావాలి అధ్యక్ష. కొంచెం మీకు సమయం ఇస్తే వారు లేవనెత్తిన అంశాలన్నింటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము సమాధానం ఇస్తాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పింది సచివాలయంలో సర్పంచులకి స్థానం లేదు అక్కడ గ్రామ సచివాలయాల్లో. అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉంది అధ్యక్ష, అంటే మేము స్పష్టంగా చెప్పగలను గౌరవ సభ్యులందరికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి అధ్యక్ష. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు. అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి. అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎలా జరిగినాయి, ఈ అనుబంధంలో ఉన్నాయి, గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదా ఇంకొకసారి వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణిస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారులందరితో కూర్చొని మీకు తెలియజేస్తాం. ఓకే.